పార్ట్ ఆఫ్ కేక్ మేకింగ్ ఇదే. మళ్ళీ ఈ క్రీమ్ని మొత్తం దీనిలో షిఫ్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ దీనికి నెయ్యి అన్నా ఇక్కడ బటర్ పేపర్ అన్నా పెట్టుకోవచ్చు మీరు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను రాసేసుకుంటున్నా. ఓన్లీ చూడండి గైస్ ఎన్ని కష్టాలు పడుతున్నారు దాన్ని కనికి. నెయ్యి మొత్తం ఇట్లా రుద్దాలా, నెయ్యి వేసుకొని, నెయ్యి అంటే గీ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది ఉంది కదా ఈ క్రీమ్ని దాంట్లో వేసేసుకుందాం. దాన్ని మొత్తం దీంట్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవడమే. మా తమ్ముడు చూడండి గైస్ పాత దాంట్లో కొంచెం క్రీమ్ దాన్ని అంటుకుపోయింది, దాన్ని ఇట్లా తింటుండో. బాగుందారా? బాగుందంట. ఇప్పుడు మనం స్టవ్లో పెట్టేద్దాం. స్టవ్ మీద మనం దీనికి నెయ్యి ఎందుకు రాసినామంటే లాస్ట్ టైం మేము నెయ్యి రాలే బటర్ పేపర్ పెట్టాలి, అందుకే మొత్తం మాడిపోయింది. కింద బయటకు కూడా రాలే, ఆ మాడిపోయిందే తిన్నాం. ఇప్పుడు ఎందుకు రాసినామంటే బయటకు వస్తుందని. లాస్ట్ టైం మొత్తం మాడిపోయి ఆ కేకే బయటికి రాలే, గిన్నెలోనిదే తినేసినాం. ఇంకా మనకి ఆ కేక్ వేడి అయిన తర్వాత అంటే బేక్ అయిన తర్వాత ఈ పైన డెకరేషన్కి 2 చాక్లెట్లు, ఇంకో 2 డార్క్ చాక్లెట్లు, 2 వైట్ 2 డార్క్, ఇంకోటి అడవింది, ఇంకోటి ఇది 2, ఇంకొక కిట్ క్యాట్ పైన పెట్టుకొని. మా తమ్ముడు చూడండి గైస్ పైన స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కిందనే చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం. స్టవ్ అమ్మ ఆన్ చేస్తుంది. ఇదైతే మనం ఇది ఇట్లా స్టవ్ మీద పెట్టుకోవాలా, దానిపైన బరువు పెట్టాలా. 15 minutes ఇట్లా స్టవ్ మీద పెట్టుకోవాలి. 15 minutes తర్వాత చెక్ చేయాలి. ఇట్లా పుల్లతో అది ఓపెన్ చేసి పుల్లతో ఇలా గుచ్చాలి. పుల్లకి అంటుకోకపోతే బేక్ అయినట్టు, పుల్లకి అంటుకుంటే మళ్ళీ కొంచెంసేపు పెట్టాలా. ఇప్పుడైతే ఒకసారి చూస్తా అయిందో లేదో. ఓ మై గుడ్నెస్, స్టిక్ టెస్ట్ చేద్దాం. చూడండి ఐషా, చూడండి ఏమంటలే స్టిక్కి. ఇప్పుడు దీని మీద అయితే ఇవన్నీ పెడుతున్నా. డెకరేషన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇది 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 హార్ట్స్, ఇదంతా చాక్లెట్. బాయ్ గాయ్స్.